స్నేహం గురించి స్నేహితుల అనుబంధం గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్ మస్ట్ బీ లైక్ అ వాటర్ అండ్ అ లీడర్, బట్ ఇట్ షుడ్ నాట్ బీ లైక్ అ వాటర్ అండ్ అ క్వార్టర్. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న చదువు ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి ఈ భాషలో చెప్తే అర్థమవుతుందని ఇలా చెప్తున్నాను. ఇంతకీ విషయం ఏంటంటే, వాళ్ళిద్దరూ చిరకాల స్నేహితులు. ఎలక్షన్స్ పుణ్యమా అని ఇప్పుడు ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎన్నికలు ఎప్పుడూ ఉండవు, కానీ స్నేహం అయితే కంటిన్యూ కావాలి కదా. మరి ఇలా తిట్టిపోసుకుంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ పరిస్థితి ఏంటి? ఏపీ ఎన్నికల్లో విజయం కోసం టీడీపీ వైసీపీ శాయశక్తుల ప్రయత్నిస్తున్నాయి. సర్వశక్తులు ఒడ్డి పోరాటం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు మాటల తూటాల్ని పేల్చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల సమరం ఇద్దరు మిత్రుల మధ్య చిచ్చు పెట్టేసిందట. వాళ్లే వైసీపీ నేత మోహన్ బాబు, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. చావో రేవో తేల్చుకునే స్థాయిలో టీడీపీ వైసీపీ మధ్య వార్ సాగుతున్న నేపథ్యంలో రెండు పార్టీల్లో ఉన్న ఈ ఇద్దరు మిత్రుల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేయకుండానే పగ్గుమంటోందట. మోహన్ బాబు, బుద్దా వెంకన్న మధ్య ఎప్పటినుంచో మంచి స్నేహం ఉందట. మామూలు స్నేహం కాదు. మోహన్ బాబు ఎప్పుడు విజయవాడ వచ్చినా దుర్గగుడిలో దర్శనం దగ్గర నుంచి మంచి భోజనం ఏర్పాటు చేయడం దాకా అన్నీ బుద్దా వెంకన్న స్వయంగా దగ్గరుండి చూసుకునేవాళ్ళట. బుద్దా వెంకన్న తిరుపతి వెళ్తే మోహన్ బాబే వెంకటేశ్వర స్వామి దర్శనానికి అన్నీ సాయపడేవారట. ఇక బుద్దా వెంకన్న గనుక హైదరాబాద్ వస్తే మోహన్ బాబు ఇంటికి తప్పకుండా వెళ్లేవారట. ఇలా ఇద్దరి మధ్య మంచి స్నేహ సంబంధాలు కొనసాగేవట. అయితే ఎన్నికల సమరం మొదలైన తర్వాత మోహన్ బాబు వైసీపీకి జై కొట్టారు. జగన్ సమక్షంలో వైసీపీ కండువా వేసుకున్నారు. వైసీపీ నాయకుడి హోదాలో చంద్రబాబు మీద విమర్శలు, ఆరోపణలు సంధించారు. మరి నీకు ఎన్ని కోట్లు ఎలా వచ్చాయి? నాది 4.5, 3, 4, 5 ఎకరాల పొలం. టీచర్, నా ఆస్తి వివరాలు చెప్తా, ఎక్కడి నుంచి వచ్చిందో. ఇన్కమ్ ట్యాక్స్ పర్ఫెక్ట్ ఎస్ఎస్సి. నీకెక్కడిది? ఎక్కడిది? ఇంకా మళ్ళీ వ్యాపారంలో చెప్తే హెరిటేజ్ ఫుడ్స్ చంద్రబాబు కాదు, నాది. బెదిరి రహస్యాలు. ఎక్కడిది? ఇన్ని కోట్ల రూపాయలు నీకు. అసలే ఎన్నికలు, ఆపై చంద్రబాబుని ఓ రేంజ్లో టార్గెట్ చేసేశారు మోహన్ బాబు. ఇక చెప్పేదేముంది? స్నేహితుడి మీద దాడి చేయక తప్పలేదట బుద్దా వెంకన్నకి. మామూలుగా ఓ 4 విమర్శలు చేసి వెళ్ళిపోదామా అంటే మోహన్ బాబేమో ఏకంగా చంద్రబాబు వైపై వేలు చూపించేశారు. దీంతో బుద్దా వెంకన్న కూడా ఒక స్థాయిలో మోహన్ బాబు మీద అటాక్ చేశారు. సినీ పరిశ్రమ నుంచి లక్ష్మీ పార్వతి దాకా ఏ అంశాన్ని వదిలిపెట్టకుండా మోహన్ బాబుపై దాడి చేసేశారు బుద్దా వెంకన్న. దానికి అనుగుణంగా ఇవాళ రాష్ట్రం ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు నా స్నేహితుడు, చంద్రబాబు నాయుడు గారు నేను ఆయన హెరిటేజ్ పెట్టాము, చంద్రబాబు నాయుడు గారు, బాబు మోహన్ బాబు గారు మీరు సినిమా ఫీల్డ్లో ఎంతమందిని మోసం చేశారో లిస్ట్ ఇది, మీ లిస్ట్ ఇది. ఒక్కొక్కటి చదివితే చాలా చరిత్ర ఉంటుంది మీ చరిత్ర. ఈయన ఏ పార్టీలో అయితే ఉన్నాడో వైఎస్ఆర్సీపీ, అదే పార్టీలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి లక్ష్మీపార్వతి గారిని మోహన్ బాబు గారు నిజాయితీపరుడు, మోహన్ బాబు గారు ఎన్టీ రామారావు గారికి భక్తుడు, మోహన్ బాబు గారు ఎన్టీ రామారావు గారు చనిపోయేంత వరకు కూడా ఆయన అడుగు జాడల్లో నడిచాడు అని లక్ష్మీ పార్వతి గారితో ప్రకటన స్టేట్మెంట్ ఇప్పిస్తే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతా. బుద్దా వెంకన్న ఈ స్థాయిలో మోహన్ బాబు మీద భగ్గుమనడంతో వీళ్ళిద్దరి స్నేహం గురించి తెలిసిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారట. ఇద్దరు స్నేహితుల మధ్య ఈ ఎన్నికలు చిచ్చు పెట్టినట్టే అని రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగుతోందట. మరోవైపు బుద్దా వెంకన్న మొదలుపెట్టిన దాడిని టీడీపీ నేతలు మరింత దూకుడుగా ముందుకు తీసుకువెళ్లారు. టీడీపీ అధికార ప్రతినిధి పంచమర్తి అనురాధ అయితే మోహన్ బాబు మీద వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎవరైనా మానభంగాలు చేసినా, అత్యాచారాలు చేసినా, ఏమ్మా నువ్వు అసలు మనిషివా మోహన్ బాబువా అని అడిగేవాళ్ళు. అది మోహన్ బాబు యొక్క ఘన చరిత్ర. నువ్వొక అరాచకవాదివి, నువ్వొక అవకాశవాదివి, నువ్వు ఒక వలస పక్షివి. మోహన్ బాబు మీద బుద్దా వెంకన్న సీరియస్ గా అటాక్ చేయడంతో మోహన్ బాబు కుమారుడు హీరో మంచు విష్ణు స్పందించారు. ఎలక్షన్స్ లో ఒకరినొకరు విమర్శించుకోవచ్చు, కానీ హుందాతనాన్ని మర్చిపోకూడదు. నెల రోజుల ముందు తిరుపతికి వచ్చి మా ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడారో మర్చిపోకండి అంటూ క్లాస్ పీకారు. అదే సమయంలో ఎలక్షన్స్ ఉండేది ఇంకో 10 రోజులే. ఆ తర్వాత ఒకరింటికి మరొకరు వచ్చిపోవాలి, ఒకరి ముఖం మరొకరు చూసుకోవాలి అంటూ
ఎన్నికలు తాత్కాలికం, స్నేహం చిరకాలం ఉంటుందని చెప్పకనే చెప్పారు. తన తండ్రికి ఆయన స్నేహితుడికి మధ్య ఎన్నికలు పెట్టిన చిచ్చును చూసి విష్ణు తట్టుకోలేక స్పందించారు. నిజమే, కానీ ఇంతలా తిట్టుకున్న బుద్ధా వెంకన్న మోహన్ బాబు ఎన్నికల తర్వాత పాత స్నేహాన్ని అదే జోష్తో కంటిన్యూ చేయగలరా లేదా అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సాగుతోందట.